Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఇంతవరకు అమలు కాలేదు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా రాష్టంలోని మహిళలను నిలువెళ్లా మోసం చేశారని, చంద్రబాబుకు మహిళలు తగిన బుద్ది చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రాష్ట ప్రజలను నిలువెత్తు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని, ఆడబిడ్డ నిధి అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన హాస్యాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గొల్లా వెంకటలక్ష్మి, ఎస్పీ శిరీష, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, హుషేనమ్మ మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఆడవారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో, కానీ ఈ రోజు చూస్తే దాదాపు 1 సంవత్సరం దాటింది. ఆ రోజు బాండ్లు ఇచ్చి మరి ఇంటింటికి వెళ్ళి మీకు 15,000, మీకు 15,000, మీకు 1,800 ఇలా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. కానీ ఈ రోజు మహిళల ఉసురు ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తగులుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క పథకం మహిళలకు మాయమాటలు చెప్పి, జగనన్న ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నవరత్నాలు ఇస్తానని చెప్పి 100కి 199% హామీలను నెరవేర్చడం జరిగింది. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వము సూపర్ 6 అమలు చేస్తాము, జూన్ 2024కి మేము ప్రభుత్వంలోకి గవర్నమెంట్ ఏర్పిన వెంటనే మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ 6 అని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రతి ఇంటికి తమ కార్యకర్తలు, నాయకులు అందరూ బాండ్లతో సహా వాళ్ళు సిగ్నేచర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాకపోతే మహిళలు దాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు తల్లికి వందనం కాదు కదా, వాళ్ళకు పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు. కానీ శాంక్షన్ లిస్టులో ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు. అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చెయ్యాలి అని అంటే రాష్ట్రాన్ని అంబాలి అని చెప్తున్నారు. వాళ్ళకే ఇది హాస్యాస్పదమైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అంబాలా, ఏమి ఇచ్చి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము, సూపర్ 6 ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతామని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని మేము మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము. ఎందుకనంటే ఆ రోజు జగనన్న నిక్కచ్చిగా నేను ఇవైతే చెప్పగలుగుతానని నిజాయితీగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. పాపం ప్రజలు గాని జగనన్న చేశారు కదా, అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో, ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే గొర్రె కషాయవాన్నే నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు, ప్రజలు అందరు కలిసి, ముఖ్యంగా మహిళలు మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా, మన ఆర్థిక సాయంగా మేము ఇంకా ఎదుగలుగుతామేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈ రోజు నట్టేటైనా మహిళలందరినీ ముంచి ఈ రోజు ప్రతి పథకానికి పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఏదైనా ప్రజల తరఫున, మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలి అదంటే అది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ సహా ఇచ్చి ఈ రోజు మహిళలకు వెన్నుపోటు వచ్చినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే అని గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతాం. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు. ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, అంటే 19 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని, అదే 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్లి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి. ఈ రోజు అదే విధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం. లోకేష్ గారు అన్నారు ఈ సూపర్ 6 హామీలు ఏమైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా మేము కులంకుశంగా చర్చించి ఇవన్నీ ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరీ మేము ఈ రోజు ఈ సూపర్ 6 హామీలు అనేవి ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు, అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు వీళ్ళు. ఈ రోజు ఆడబిడ్డ నిధి గురించి ఈ రోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు అంటారు, మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మాల్సిందే అంటారు. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ రోజు తెలీదా వీళ్ళకి? అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము, ఈ సూపర్ 6 ను అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు. అంతేకాకుండా 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలీదా? అన్నీ తెలుసు. ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలము ప్రతి ఒక్కరే మోసం చేయాలి, కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దెనెక్కారు. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఈ రోజు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే మహిళలను మోసం చేయడమేనా మీకు? అంటే మోసం చేయడానికి క్లియర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఈరోజు బాబు గారు. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ రోజు నిరూపించుకున్నారు వాళ్ళు. అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను. నమస్కారం. ఈ రోజు ఏదైతే సూపర్ 6 అంటూ మేము ప్రజలను బాగుపరుస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈ రోజు గవర్నమెంట్ చేపట్టిందో, ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ మేనిఫెస్టోలో సూపర్ 6 అని ఏదైతే చెప్పి ఈ రోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈ రోజు మీ ముందుకు తెలియజేయడం జరుగుతోంది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 ప్రతి గృహంలో 18 ఏళ్ళు నిండిన వారికి 1500 ఇస్తామని ఆ రోజు బూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈ రోజు సంవత్సరం అయిపోయి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా మీరు ఈ రోజు ఆడవాళ్ళకు మా నిధి మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడని అడిగినప్పుడు మీ ప్రభుత్వం చెందిన మీ సీనియర్ మంత్రులు ఈ రోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు. రాష్ట్రం అమ్ముకోవాలనే పరిస్థితిని మీకు ఆ రోజు తెలియదా? మీరు ఏదైతే బూటకు మాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం మీకు ఇది ఇస్తామని ఆడవారిని ఈ రోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా తరపున మేము ఈరోజు చెప్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.